హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఏఏ వలన జాబులు పోతున్నాయని కంగారు పడుతున్నారా? ఏఏ అందరి జాబుల్ని రీప్లేస్ చేస్తుందా అంటే ఇక్కడ ఏఏ అనేది అందరి జాబులను అయితే రీప్లేస్ చేయలేదండి. మరి ఎవరి జాబులను రీప్లేస్ చేస్తుంది? మనందరం చేసేది ఏంటి అంటే డైలీ ఆఫీస్కి వెళ్తూ అదే పని రొటీన్గా 10 years జర్నీలో 1 year ఎక్స్పీరియన్స్ని 10 years రిపీట్ చేస్తూ అదే ఎక్స్పీరియన్స్ అనుకుంటూ ఉంటాము. అవునా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైనా ఒక స్కిల్ఫుల్ పర్సన్ వచ్చారనుకోండి, ఆ 10 daysలో మన జాబ్ పోతుంది. మరి ఎక్కడుంది మన ఎక్స్పీరియన్స్? ఓకే, ఎస్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒకే పనిని వేరే స్కిల్స్ నేర్చుకోకుండా అదే పనిలో ఉండిపోవటం వలన మనం భయపడాల్సి వస్తుంది ఏఏలు వస్తాయి అనమాట. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఏఏ అనేది మనకు థ్రెట్ కాదండి, కొత్త అవకాశాలను కల్పించడానికి మనకి మంచి ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు మన స్కిల్ ఇంతవరకే ఉంది, ఇది మనకు పని చేయట్లేదు. కొత్త స్కిల్స్ని అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక టాలెంట్ అనేది ప్రూవ్ అవుతుంది అనమాట. అందువలన ఏఐకి భయపడవసరం లేదు, కొత్త ఆపర్చునిటీని మనకి ఇస్తుందని చెప్పేసి అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. మనందరికీ ఏమవుతుందంటే కొత్తవి నేర్చుకోవాలన్నా మనం మారాలన్నా భయపడుతూ ఉంటాం, కొత్తదనానికి భయపడుతూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళందరికీ ఏఐ అనేది కంపల్సరీ థ్రెట్గానే కనిపిస్తుంది అనమాట. బట్ మారడానికి మనకి టైం ఉండదు, పేషెన్సీ కూడా ఉండదన్నమాట. ఎవరైతే మారడానికి అవకాశం కల్పించుకుంటారో వాళ్ళకి ఏఏ వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే కనుక లెర్నింగు అండ్ అడాప్టింగు థింకింగు ఎక్కువ ఉంటాయనుకోండి, వాళ్ళని ఎలాంటి ఏఐలు వచ్చినా కూడా ఏది చేయలేదు. మనకి ఎన్ని డిగ్రీలు ఉంటే ఏం ఉపయోగం? కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయన్నమాట. ఆ కొత్తవి మనం ఎందుకు అలవాటు చేసుకోకూడదు? దానివల్లనే భయపడాల్సి వస్తుంది అనమాట. ఫ్యూచర్ ఎవరికి బాగుంటుందో తెలుసా? కష్టపడే వాళ్ళకి కాదు. ఎవరైతే నేర్చుకోగలిగే కెపాసిటీ ఉండి కూడా నేర్చుకోలేక అదే పనిలో ఉండిపోతారో వాళ్ళకి థ్రెట్ అనేది ఉంటుంది, జాబులు పోతాయన్న భయం పట్టుకుంటుంది. ఏఏ వల్ల కంగారు పడుతూ ఉంటారండి. స్కిల్స్ని అలవాటు చేసుకోండి, అడాప్టింగ్ నేర్చుకోండి, థింకింగ్ని నేర్చుకోండి. ఎలాంటి ఏఐలు వచ్చినా కూడా మనం ఏది చేయలేదన్నమాట. ఫ్యూచర్ బాగుండాలి అంటే దేనికి భయపడద్దు, భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ.